దెప్పకలపాడు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మన ఊరు వార్తలు మన ఇష్టం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది మన దెప్పకలపాడు న్యూస్. నేను మన మీతో చెప్పా, దెప్పకలపాడు పంచాయతీలో ఎవరు చనిపోయినా వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. ఆ రోజు అయితే చనిపోయిన వ్యక్తికి గోతు ఖర్చులైనా ఇవ్వాలి, లేదా మనం అందరం ఒక యూనిటీగా ఉండి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఈరోజు జరిగింది కూడా. పొద్దున మన కాలనీలో ఒక పెద్ద ఆవిడ గారు చనిపోయారనమాట. చనిపోయినంటే ఫోన్ చేశాను దెప్పకలపాడు గ్రామ కమిటీకి, అన్నా ఇది పరిస్థితి, మాలో ఒక పెద్ద ఆవిడ చనిపోయింది, ఏం చేద్దాం మన కమిటీ తరఫు నుంచి అని అడగగానే వాళ్ళు ఫస్ట్ అన్న మాట నాతో వచ్చేసరికి, అన్న మీరు చెప్పండి, అయితే గోతు ఖర్చులు అని చెప్పేసి ఆ పెట్టి ఆ గోయి ఖర్చు మనం చూసుకుందామా, లేక భోజనాలు పెడదామా, ఈ రెండిట్లో ఏం చేద్దామో నువ్వే చెప్పని చెప్పేసి అది నాకే ఇచ్చారనమాట. ఆప్షన్ కూడా నాకే ఇచ్చారు, నువ్వు చెప్పన్నా నువ్వేం చెప్తా చేద్దాం అనేసి ఇచ్చారు. సో నేను చెప్పాను అప్పటికి గొయ్యి ఖర్చు పెట్టుకుందాం అనేసరికి ఆల్రెడీ అయిపోయింది. అలా బాక్స్ తెచ్చేసుకున్నారు, గొయ్యి తీపిచ్చేస్తారు, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే భోజనాలు. సో అన్న నేను చెప్పాను, అన్న గొయ్యి ఖర్చు అయితే వాళ్ళు చూసేసుకున్నారన్న, భోజనాలు పెడదామనేసి నేను అనగానే ఒక్క మాట కూడా లేట్ చేయలే. పలానా చోటకి వెళ్ళు, ఎంతమంది కావాలో చెప్పు, తెచ్చుకొని చెప్పేసి వాళ్ళే పురమించి వాళ్ళే ఇచ్చారనమాట. నేను అనేది కూడా ఇదే, కులాలతో కానీ మతాలతో కానీ పార్టీలతో కానీ సంబంధం వద్దు. మనలో ఎవరైనా చనిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా ఫీజు కట్టాల్సి వచ్చినా, మన పంచాయతీ వరకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గలవాడు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వారికి తోడుగా ఉండాలి. మన పంచాయతీ తరపు నుంచి నేను కోరుకునేది అదే, అందరూ ఒకటిగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన గొల్లగూడెం టీంకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సపోర్ట్ మీ నుండి ఎల్లప్పుడూ ఉండాలని. థ్యాంక్ యూ.